హన్మకొండ నుంచి వచ్చారు. సుబేదారి నుండి వచ్చినాము. హ్యాండిక్యాప్ ఉన్నా కానీ వాళ్ళకి ఇంత కనికరం లేదు. తీసి పడేస్తాం. వాళ్ళు నల్ల ఆంగిలు వేసుకొని వస్తారు మున్సిపాలిటీ నుండి. వాళ్ళు బండ్లు వేసుకొని అంతా గుంజి పడేసిన. ఆయన 2-3 సార్లు గుంజి పడేసినా మేమేం సపోర్ట్ చేయలేదు. ఈసారి అయితే ఊకోలేమని ఇక్కడ దానికి వచ్చినాం. మాకు న్యాయం జరుగుతలేదు. ఎవరు న్యాయం చేస్తలేరు. అంటే మీకోసం రేవంత్ రెడ్డి ఒక మాకు ఎవరి ఆశితున్న మొదలు మాకు గవర్నమెంట్ సొమ్మే చిందుతలేదు. ఇంకా ఆయన ఏం చేస్తాడు మాకు ఇప్పుడు? ఆయన ఏం చేయగలుగుతాడు? మేము రెక్కలతో మేము బతుకుతున్నాం. సుధా బతకొద్దు అన్నట్టు రోడ్డు మీద బతకనిస్తలేరు. స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కలిసే ప్రయత్నం చేశారు. మేము ఇనే భాస్కర్ సార్ అన్న దగ్గరికి పోయినాకనే కొంచెం మాకు అప్పుడు మాట్లాడిండు. అప్పుడు నుండే కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ఆ పనులలో జోలికి వెళ్ళవద్దు, ఫుట్పాత్ మీద ఎవరు బతారో అట్లనే ఉండనియాలి, తీయవద్దు అన్నట్టుగా మాట్లాడితేనే మేము సార్ ఇప్పుడు అన్న దగ్గర వేరే పని చేసుకోలేదు, ఏం పని చేయలేము. అట్లా సుధా బతలాడినా మేము. అప్పుడు అట్లా సుధా బతలాడినా.